ప్రభు తన రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచి కాపాడారు. మనకు మన కుటుంబాలకు క్షేమమును అనుగ్రహించారు. అద్భుతంగా ప్రభు మనల్ని పోషించారు. భయంకరమైన ఎండవేడిమి వడగాల్పులలో మనం చేసిన పనుల్లో ప్రభు తోడుగా ఉన్నారు. మన ప్రయాణాల్లో ప్రభు తోడుగా ఉన్నారు. ఎటువంటి అనారోగ్యకరమైన పరిస్థితులు విపత్తులు జరగకుండా ప్రభు సహాయం చేశారు. అనేక ప్రాంతాల్లో ఎండవేడిమి వడగాల్పుల వలన మరి పదుల సంఖ్యలో అనేక మంది మరణించినట్లుగా మనం వార్తలు వింటూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మనం కాపాడబడి దేవుని బిడ్డలారా ఈ రోజున మనం అందరం కూడా సజీవులుగా ఈ నూతన నెలలో ఈ జూన్ నెల 2వ తారీఖు ఈ పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మనం అందరం కూడా ప్రభువును గణపరచడానికి ప్రభు చక్కని సమయం ఇచ్చారు గనుక ఇంతవరకు పాడిన పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాము. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి దేవా నన్ను దర్శించండి, నాతో మీరు మాట్లాడండి. దేవుడు నాతో మాట్లాడు. దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా మన హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ 2024 సంవత్సరంలో గడిచిన 5 నెలలు కూడా మీరు ఎక్కల చోట మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి ఈ 6వ నెల జూన్ నెలలో ప్రభువా మీరు మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి దినమంతా మీరు మమ్మల్ని కాపాడారు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. ఈ 2వ దినమును పునరుద్ధాన దినముగా ఆరాధన దినముగా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ 2వ దినపు ఈ పునరుద్ధాన దినములో జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మేమందరం కూడా ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ మందిరములో కూడుకొని మీ నామాన్ని స్తుతించుటకు మిమ్మల్ని గణపరచుటకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలు నాయన. ఈ సమయంలో మేమందరం కూడా నీ మాటలు వినాలని ఆశతో నీ సన్నిధిలో వేచి ఉన్నాము నాయన. మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి, మీ చిత్తాన్ని మీరు మాకు తెలియచేయండి ప్రభువా. అందరితో మీరు మాట్లాడే దేవుడవు నాయన. మాట తప్పేవాడవు కాదు తండ్రి. మమ్మల్ని బ్రతికించేది నీ మాట, మాకు జీవం ఇచ్చేది నీ మాట, మమ్మలను ఆదరించేది నీ మాట, మాకు ఓదార్పునిచ్చేది నీ మాట, మమ్మలను ధైర్యపరిచేది నీ మాట, మమ్మలను లేవనెత్తేది నీ మాట. నీ మాట మాకు ఎంత ఆశీర్వాదకరమో దీవెనికరమో మేము గ్రహించినట్లుగా ప్రభువా మా హృదయం తరంగాలను మీరు తెరవండి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. ఎంతో ఆశతో మీ సన్నిధిలోనికి చేరి వచ్చిన ఈ మీ ప్రియబిడ్డలందరినీ వారి కుటుంబాలను దీవించండి నాయన. ఆయా కారణమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి నీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరు దర్శించి దీవించండి. ఆన్లైన్ ద్వారా కూడా అనేక మంది నీ మాటలు వింటూ ఉండగా బిడ్డలందరినీ ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానపాఠంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 68వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న మాణిక్యం వచ్చి చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. 68వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. అరవై 68వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధినికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహదానందము పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. ఆయన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు.
విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు, భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్యం మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి. అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి. నీ సమూహములో దానిలో నివసించెను. దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగజేసితివి. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. సేనల రాజులు పారిపోయెదరు, పారిపోయెదరు. ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొనును. గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్లున్నవి. వాటి ఈకల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నవి. సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము కురిసినట్లాయెను. బాషాను పర్వతము దేవపర్వతము, బాషాను పర్వతము శిఖరము గల పర్వతము. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. దేవుని రథములు సహస్రములు, సహస్రములు. ప్రభు వాటిలో ఉన్నాడు. సేనాయి పరిశుద్ధమైనట్టుండు, ఆ కొండ పరిశుద్ధమాయెను. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. మనుషుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. ప్రభువు స్తుతినందును గాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయ్య ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగులగొట్టును. మానక దోషములు చేయువారు వెంట్రుకలు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును. ప్రభువు సెలవిచ్చినదేమనగా, నేను బాషానులో నుండి వారిని రప్పించెదను, అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను. వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు. నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు. దేవా, నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు. నా రాజుకు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు. చుట్టూను కన్యకలు తంబురులు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి. తంతి వాయిద్యములు వాయించువారు వెనుక వచ్చెదరు. సమాజములలో దేవునిని స్తుతించుడి. ఇశ్రాయేలులో నుండి ఉద్భవించిన వారలారా, ప్రభువును స్తుతించుడి. కనిష్ఠుడగు బెన్యామీను అను వారి ఏలిక అచట ఉన్నాడు. యోధా అధిపతుల పరివారం అచట ఉన్నది. జెబూలును అధిపతులను, నప్తాలి అధిపతులను ఉన్నారు. నీ దేవుడు నీకు బలము కలుగ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. యెరూషలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు. రెల్లులోని మృగమును, ఆబోతుల గుంపును, దూడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము. కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు. ఐగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు. కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాసుకొని పరుగెత్తి వచ్చెదరు. భూరాజ్యములారా, దేవుని గూర్చి పాడుడి, ప్రభువును కీర్తించుడి. అనాదిగానున్న ఆకాశ వాహనమెక్కు వారిని కీర్తించుడి. ఆయన తన స్వరము వినబడజేయును, అది బలమైన స్వరము. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు పరాక్రమములను అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతినందును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024 సంవత్సరంలో గడిచిన 5 నెలలు కూడా ప్రభు తన రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి ఈ 6వ నెల జూన్ నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేశారు.
ప్రత్యేకంగా భయంకరమైన ఎండవేడిమి వడగాల్పులతో కూడినటువంటి మే నెల ఎంత ప్రమాదకరమైందో భయంకరమైందో మనందరికీ తెలిసిందే. ఇంతకు ముందున్న సంవత్సరాల కంటే కూడా అత్యధికమైనటువంటి వేడి ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో 50 డిగ్రీల వరకు ఈ యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోయినట్లుగా, తద్వారా అనేక మంది మరి మరణించినట్లుగా కూడా మనం వార్తలు విన్నాం. దేవుని కృపను బట్టి దేవుడు తన రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి మనకు మన కుటుంబాలకు ఆయన క్షేమమును అనుగ్రహించారు. ఈ జూన్ నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసి మొదటి దినమంతా ప్రభు మనల్ని కాపాడి ఈ రెండవ దినమును ప్రభు దినముగా ఆరాధన దినంగా ప్రభు మనకిచ్చారు. ఈ జూన్ నెలలోని మొదటి ప్రభు దినములో జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మనందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని మాటలు వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా 2 చేతుల పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు, మనం వినబోతూ ఉన్నాం. ఎప్పుడైనా మనం దేవుని సన్నిధిలో కూడి దేవుని మాటలు వినేటప్పుడు మన మనస్సులో మన హృదయంలో గుర్తుంచుకోవలసిన విషయం అది. మనషయ్య గారు, బాబురావు గారు, జాన్ గారు, లేకపోతే ఇంకా ఇక్కడ నిలబడినటువంటి సేవకులు ఎవరో మాట్లాడుతున్నారు అన్నట్లుగా మనం ఆలోచిస్తే ఆ మాటలు మనకు వినబుద్ధి కాదు, ఆ మాటలు మనం వినం కూడా. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దేవుని మాటలు వింటున్నాను అనేటటువంటి ఆలోచన అవగాహన మనం కలిగిన వారమై ఆయన సన్నిధిలో ఉంటే ఆయన మాటలు వింటాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను మాట్లాడుతుంటే వినాలని చాలామందికి అనిపించదు. కొంతమంది చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ నిలబడిన దేవుని సేవకులు మాట్లాడుతున్నారులే, అయ్యగారు మాట్లాడుతున్నారు, ఆయన అట్టాగి చెబుతాడు అన్నట్లుగా అనుకుంటారు. అందుకనే అటు ఇటు చూస్తూ ఉంటారు, పుస్తకాలు తిరిగేస్తూ ఉంటారు, బైబిళ్ళు తిరిగేస్తూ ఉంటారు, తర్వాత అవి రాస్తూ ఉంటారు, వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లాడుతూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే గ్రహింపు లేని ఆలోచన. దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అనే విషయం గ్రహించుకోరు. చూడండి, మనతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం అటు ఇటు దిక్కులు చూసామనుకోండి, లేకపోతే మనతో మాట్లాడుతున్నప్పుడు మనం పక్కమ్మటోళ్ళతో మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది? మనకి కోపం వస్తుంది, గో మీద కొట్టేస్తాం కదా. ఎంత కోపమో, ఏంటి నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు అంత అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటావేంటి, అటు ఇటు చూస్తావేంటి, నా మాటలు నీకు వినబడడం లేదా, లేకపోతే నా మాటలు నీకు అర్థం కావడం లేదని ఎంత కోపం వచ్చేస్తుందో కదండి. కాబట్టి దేవుని మాటలు కూడా మనం వినేటప్పుడు అజాగ్రత్తగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. అందుకని నీ దేవుడైన యెహోవా మాటను నీవు శ్రద్ధగా వినాలంట. ఎట్లా వినాలమ్మా? శ్రద్ధగా వినాలంట. శ్రద్ధ అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించి జాగ్రత్తగా దేవుని మాటలు మనం వినగలిగినప్పుడు ఆ మాటల ద్వారా మనకు మేలు కలుగుతుంది, ఆ మాటల ద్వారా మనకు ఆదరణ కలుగుతుంది, ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని బలపరుస్తాయి, మనకు ఆదరణ ఇస్తాయి, ఆశీర్వాదాన్ని కూడా ఇస్తాయి. ఆయన మాటలు ఎంత ఆశీర్వాదకరమైనవో మేలైనవో మనం గ్రహించాలి. అప్పుడే ఆయన మాటలు మనం జాగ్రత్తగా వినగలం. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వినేటప్పుడు మన మనస్సులను అటు ఇటు పోనివ్వకుండా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద నిలిపి దేవుని మాటలు మనం ఆలకిద్దాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి కీర్తనల గ్రంథం 94వ కీర్తన ధ్యానిద్దాము. దేవుని బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరచి దేవుని వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, 94వ కీర్తన అజ్ఞాత రచయిత వ్రాసినటువంటి కీర్తనగా మనకు కనబడుతుంది. అనగా ఈ కీర్తనకారుడు ఎవరో మనకు ఇక్కడ తెలియపరచబడలేదు. అజ్ఞాత రచయితలు వ్రాసినటువంటి కీర్తనలు ఈ కీర్తనల గ్రంథంలో దాదాపుగా 50 కీర్తనలు ఉన్నాయి. దావీదు రాసినటువంటి కీర్తనలు, ఆసాపు రాసినటువంటి కీర్తనలు, కోరహు కుమారుడు రాసినటువంటి కీర్తనలు, ఈ రీతిగా కొంతమంది సొలొమోను రాసిన కీర్తనలు, అలాగే మోషే రాసిన కీర్తన, దేవుని బడి ఏతాను రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలు కొన్ని మనకు కనబడతాయి. వారు రాసిన కీర్తనలకు పై భాగాన్నే ఆ కీర్తన ఎవరు రాశారు అనేది అక్కడ స్పష్టంగా పేర్కొనబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి కీర్తన లేక ఈ రోజున మనం ధ్యానించే ఈ కీర్తన ఎవరు వ్రాసారో ఇక్కడ వ్రాయబడలేదు. అజ్ఞాత రచయిత ఈ యొక్క కీర్తన వ్రాసినట్లుగా మనం చూడగలం. అయితే దేవుని బిడ్డ అతడు కూడా చాలా
మరి దేవుని ఎడల అచంచలమైనటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తిగా, దేవుని కార్యములను ధ్యానించే వ్యక్తిగా మనకు కనబడతా ఉంటాడు. కొంతమందికి పేర్లు చెప్పుకోవడం ఇష్టం, కొంతమందికి పేర్లు అంతగా బహిర్గతం చేసుకోవడం ఇష్టం ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ కీర్తనాకారుడు కూడా మరి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పేరు ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ఇందులో చాలా శ్రేష్టమైన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ 94వ కీర్తనలో 23 వచనాలు ఉన్నాయి. ఈ 23 వచనాలను కూడా దేవుని బిడ్డలారా 4 భాగాలుగా మనం చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించవచ్చు. ఈ 94వ కీర్తన మొదటి 7 వచనాలు ఈ కీర్తనకారుడు దేవునితో సంభాషించడం లేక దేవునితో మాట్లాడడం అనేది మనం చూడగలం. మొదటి 7 వచనాల్లో అతడు దేవునితో మాట్లాడినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఆ తర్వాత 8వ వచనం నుండి 11వ వచనం వరకున్న వాక్య భాగంలో మనం గమనించినప్పుడు దుష్టత్వాన్ని జరిగించేటటువంటి పాపులను గూర్చి, భక్తిహీనులను గూర్చి అతడు వారితో మాట్లాడినట్లుగా లేక వారిని గూర్చి అతడు సంభాషించినట్లుగా 8వ వచనం నుండి 11వ వచనం వరకు వ్రాయబడినటువంటి లేఖన భాగంలో మనం గమనించగలం. ఆ తర్వాత 12వ వచనం నుండి 15వ వచనం వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగంలో భక్తి కలిగినటువంటి వారితో లేక నీతిమంతులతో అతడు మాట్లాడినటువంటి మాటలు లేక వారితో సంభాషించినటువంటి విధానం అనేది 12వ వచనం నుండి 15వ వచనం వరకు మనం చూడగలం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా 15వ వచనం నుండి 23వ వచనం వరకు వ్రాయబడినటువంటి వాక్య భాగంలో తనలో తానే మాట్లాడుకోవడం లేక తనలో తానే తలంచడం, సంభాషించుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఈ 94వ కీర్తనలో ఉన్నటువంటి 23 వచనాల్లో కూడా ఈ కీర్తనాకారుడు దేవునితో మాట్లాడడం, పాపులతో మాట్లాడడం, నీతిమంతులతో మాట్లాడడం, తనలో తానే మాట్లాడుకోవడం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. బహుశా ఇతడు జీవిస్తున్నటువంటి కాలంలో దుష్టులైన వారు పరిపాలన చేస్తూ ఉన్నారేమో లేక దుర్మార్గులైన వారు పరిపాలన చేస్తూ ఉన్నారేమో మనకైతే తెలియదు. కానీ దేవుని బిడ్డలారా వారి యొక్క పరిపాలన క్రింద, వారి యొక్క అధికారము క్రింద దీనులైన వారు, అలాగే దేవుని బిడ్డలారా విధవరాండ్రు, పరదేశులు, తండ్రి లేని వారు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో ఇక్కడ అతడు ముందుగా జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలామంది అండగలిగిన వారితో లేక బలము గల వారితో పోరాడడానికి తెగించరు. ఎందుకంటే భయం కదా, వారికి ఉన్నటువంటి బలాన్ని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, వారికి ఉన్నటువంటి అవకాశాలను బట్టి కానీ బలవంతులతో పోరాడడానికి ఎవరు కూడా సాహసించరు. కానీ బలహీనులైన వారు, దీనులు, దరిద్రులు, ఎవరైతే మనం మాట్లాడితే తిరిగి మాట్లాడలేరో, ఎవరైతే మనం కీడు చేస్తే మనకు కీడు చేయలేరో, హాని చేస్తే హాని చేయలేరు, కొడితే కొట్టలేరో, వాళ్ళ మీదకి లేచి పరిగెత్తుతూ ఉంటాం కదండి. నీకంటే బలంగా ఉందనుకో, నువ్వు పోట్లాడావు, ఆ దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలుద్దా? అమ్మో దగ్గరికి వెళ్తే జుట్టు పట్టుకొని బాదుద్దేమో, అందుకని కొంచెం దూరంగా ఉంటాం, మంచిదని దూరంగానే ఉంటాం. అదే పాపం నోరు మెత్తంది, మాట్లాడలేంది, బలహీనరాలైంది అనుకోండి, ఏమైపోద్ది? గై అరిసి మీద పడిపోయి ఏదో నీ ప్రతాపం చూపిస్తానికి అన్నట్లుగా కొట్టడమో, తిట్టడమో, ఆధిపత్యాన్ని చూపడానికో అక్కడ వీరంగం కలుగు చేస్తాం. తెలిసిందే కదా మనందరికి కూడా. కాబట్టి ఈ దుష్టులైన వారు లేక దుర్మార్గులైన వారు, దేవుని భయం లేకుండా బ్రతికేటటువంటి పాలకులైన వారు, దేవుని బిడ్డలారా ఏం చేస్తూ ఉంటారంటే వారి యొక్క అధికారాన్ని, బలాన్ని, ప్రతాపాన్ని ఎవరి మీద చూపుతూ ఉంటారంట? విధవరాండ్ర మీద, పరదేశుల మీద, తండ్రి లేని వారి మీద, దేవుని బిడ్డలారా బలహీనులైన వారి మీద వారు చూపిస్తూ ఉంటారు. వారు ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. అందును బట్టి వారు ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. చూడండి, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం
మొదటి వచనంలో ఉన్న వాక్య భాగాన్ని మనం చదివితే, పిమ్మట సూర్యుని క్రింద జరుగు వివిధమైన అన్యాయ క్రియలను గురించి నేను యోచించి తిని, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునో లేకపోయేనో. సూర్యుని క్రింద అంటే ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అన్యాయ క్రియలను గూర్చి సొలొమోను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక విషయాన్ని అతడు గ్రహించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. బాధించబడేవారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుస్తారట, వారిని బాధ పెట్టువారు బలవంతులు గనుక ఆదరించువాడు ఎవడునో లేకపోయేనో అనే మాట. వారిని ఆదరించేవారు ఎవ్వరూ లేకపోయారు గనక బాధించువారు బలహీనులైన వారిని ఏం చేస్తూ ఉంటారంట, బాధ పెడుతూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. అనాదిగా మన దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇవే. ధనవంతులైన వారు, బలవంతులైన వారు పేదల పట్ల, అలాగే దేవుని బిడ్డ నిస్సహాయుల పట్ల ఎంత ఆధిపత్యాన్ని చెలాయిస్తారో, ఎంత అధికారాన్ని చెలాయిస్తారో మనం చూస్తూ ఉంటాం. వారిని దొరగానుంటే యాంటీ అంటాడు వాడు, మనమేమో అమ్మగారు అంటే యాంటీ అంటుంది అది. మనమేమో ఎంత మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుని ఆభరణం అంటాం కదా, అంతేనా? కానీ మనమేమో వాళ్ళేమో ఎంతో గౌరవంగా మనం మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళేమో ఎంతో హీనంగా. అంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం, అధికారం ఎందుకు గౌరవించాలి, ఎందుకు మాట్లాడాలి అని ప్రతి మాటలో, ప్రతి క్రియలో, ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఆధిపత్యాన్ని కనపరచడానికి చూస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళ ఎదురుగా కుర్చీలో కూర్చోడానికి కూడా ఇష్టపడరు, వారి ఇళ్లలో కాళ్ళు పెట్టడానికి కూడా ఇష్టపడరు, దేవుని బిడ్డల వారు మన ప్రక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడరు. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ప్రత్యేకంగా సామాజిక శాస్త్రాన్ని మనం చదువుకునేటప్పుడు మన దేశంలో ఈ సామాజిక పరిస్థితులను బట్టి, కుల వ్యవస్థలను బట్టి దేవుని బిడ్డలారా ఎంత ఈ అణగారిన వారిని, లేక దీనులైన వారిని, దరిద్రులైన వారిని, ధనవంతులైన వారు, బలవంతులైన వారు బాధిస్తూ ఉంటారో, వారిని ఎంత హీనంగా చూస్తూ ఉంటారో, వారి పట్ల ఎంత ఆధిపత్యాన్ని కనపరుస్తూ ఉంటారో చరిత్రలో మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా అటువంటి దుర్మార్గపు కార్యాలు అనేక చోట్ల జరగడం అనేది మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఎవరు బలహీనులైనా, దరిద్రులైనా, దిక్కుమాలిన వారైనా, దేవుని బిడ్డలారా నిస్సహాయులైనా ఎవరు వారి పట్ల దయ చూపగలరు, వారిని ఆదరించగలరు, వారిని ప్రేమించగలరు, తమతో సమానులుగా చూడగలరు అంటే ప్రభువుని ఎరిగిన బిడ్డలే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని తెలుసుకున్న వారు మాత్రం ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క సమానత్వాన్ని కనబరుస్తారు. ప్రభువుని ఎరిగిన వారు, ప్రభు ప్రేమను చూచినటువంటి వారు, దేవుని ఎరిగిన వారు, దేవుని బిడ్డల అలాంటి గౌరవ మర్యాదలు, అలాంటి ఘనతను మనకు ఇచ్చేవారుగా ఉంటారు. లోకంలో జీవించేవారు దేవుని బిడ్డలారా మనల్ని నీచంగా చూస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనం గమనించినప్పుడు ఎంత దీనస్థితిలో వారి పట్ల వారు ప్రవర్తిస్తూ ఉన్నారో, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చదువుకున్నప్పుడు గర్విష్ఠులైన వారు, భక్తిహీనులైన వారు, వారు ఏం చేస్తూ ఉన్నారంట, బలహీనులను బాధిస్తూ ఉత్సహిస్తూ ఉన్నారంట. ఉత్సహించడం అంటే ఏంటి? సంతోషపడ్డాం, ఉత్సహిస్తూ ఉన్నారు. మొదటి 2-3 వచనాలు చూస్తాం. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుతున్నారంట. ఇక నోటికి ఏదొస్తే అదే, ఎందుకంటే వారి మాటలకు అడ్డు చెప్పేవారు ఎవరు కూడా ఉండరు గనక కఠోరమైన మాటలు పలుకుతూ ఉంటారు. దోషము చేయు వారందరూ బెంకములాడుతారట. వాళ్ళు ఏమనుకుంటారంటే యెహోవా చూచుటలేదు, యాకోబు దేవుడు విచారించుటలేదు అనుకొని వారు ఏం చేస్తారంట, నీ ప్రజలను నలుగగొట్టుచూ ఉన్నారు, నలుగగొడుతూ ఉంటారు. శారీరకంగా, మానసికంగా కృంగిపోయేటట్లుగా మనుషులను బాధిస్తూ ఉంటారు.
వారు నీ ప్రజలను నలుగగొడుతూ ఉన్నారు, నీ స్వాస్థ్యమును బాధిస్తూ ఉన్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుతూ ఉన్నారు. తండ్రి లేని మాటలతో బాధించడమే కాదు, క్రియలతో వారిని ఇబ్బంది పరచడమే కాకుండా దేవుని బిడ్డలారు ఏం చేస్తూ ఉన్నారంట, వారి ప్రాణాలను కూడా తీస్తూ ఉన్నారంట. తండ్రి లేని వారిని హతము చేస్తూ ఉన్నారు. తండ్రి లేని వారిని కూడా హతము చేస్తూ ఉన్నారంట. అయితే దేవుని బిడ్డ ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటాడు, నీవు ప్రతీకారము చేసే దేవుడవు. మొదటి వచనములో ప్రతీకారము చేసే దేవా, ప్రకాశం భూలోకమునకు న్యాయాధిపతి లెమ్ము అంటాడు. అంటే ఇక్కడ గమనించినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా ఈ భూమికింత ఇంత అన్యాయ క్రియలు జరుగుతూ ఉన్నాయి. దీనులైన వారు, దరిద్రులైన వారు, బలహీనులైన వారిని బలవంతులు దోచుకుంటూ వారిని బాధిస్తూ ఉండగా లెమ్ము, లెమ్ము నాయన లెమ్ము, న్యాయాధిపతి, తీర్పు తీర్చువాడా, ప్రతీకారము చేయువాడా, నీ కార్యాన్ని కనపరుచు అంటాడు. దేవుని బిడలారా, దేవుడు తన ప్రజలకు న్యాయం తీర్చే దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దిక్కులేని దీనుల మొర్రను ఆయన తృణీకరించేవాడు కాదు. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. బాధించబడేవారు ఆదరించు దిక్కులేక వారు కన్నీళ్లు విడుస్తారట. అయితే దేవుని సన్నిధిలో మనం కార్చే కన్నీళ్ళు, దేవునికి మన బాధలు చెప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఆయన మన పక్షాన ఉండి ఎవరైతే మనల్ని బాధిస్తూ ఉన్నారో వారికి తీర్పు తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. నిర్గమాకాండములో మనం చదువుకుంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలను ఎంతగా ఐగుప్తీయులు బాధిస్తూ వచ్చారో, వారు బలహీనులు గనుక పరాయి దేశము నుండి ఏదో బ్రతుకుదానికి వచ్చిన వారు గనుక దేవుని బిడ్డలారా వారిని ఎంత ఇబ్బంది పెట్టినారు, ఎంత ఇబ్బంది పెట్టారు. దేవుడు వారిని ఆశీర్వదించాడు. విచిత్రం ఏంటంటే వీళ్ళేమో బాధ పెట్టి అణగద్రొక్కి దేవుని బిడ్డల వారిని ఇబ్బంది పరచాలని చూస్తూ ఉంటే దేవుడేమో వారిని ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తూ వచ్చాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదిస్తూ వచ్చాడు, అభివృద్ధి పరుస్తూ వచ్చాడు, వారిని విస్తరింపజేస్తూ వచ్చాడు. కేవలం 70 మందిగా యాకోబు కుమారులు ఐగుప్తు దేశానికి వచ్చారు బ్రతుకు తెరువు కోసం కరువు కాలంలో. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, వారిని విస్తరింపజేసి ప్రబలేటట్లుగా చేశాడు. దేవుడు ప్రబలిపోయారు, ఆశీర్వదించబడుతున్నారు, వారి కుటుంబాలు వర్ధిల్లుతూ ఉన్నాయి. ఎంతగా అంటే ఐగుప్తీయులు అసూయ పడుతున్నారంటే, ఏంట్రా ఈ దరిద్రపు మంద, ఎంత అడగదొక్కుదాం అనుకున్నా, ఎంత ఇబ్బంది పెడదాం అనుకున్నా ఇంట్లా ప్రబలుతున్నారేంటి, ఇంతగా అభివృద్ధి చెందుతున్నారు ఏంటి అన్నట్లుగా దేవుని బిడ్డలారా ఐగుప్తీయులు ఇశ్రాయేలును చూసినప్పుడు అసహ్యపడ్డారంట. ఇందాక పాట పాడుతున్నారు అమ్మాయిళ్ళు, వారు ఎంతైతే అణిచివేయాలన్నారో, ఎంతగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో అంతగా దేవుడు వారిని విస్తరింపజేసి ప్రబలేటట్లుగా చేస్తూ ఉన్నాడంట, ప్రబలేటట్లుగా చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఎంతగా ఆ ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను బాధ పెట్టారో దేవుని వాక్యంలో మనం చదువుతాం. అంతకుముందు మెటీరియల్ ఇచ్చేవాళ్ళం, ఇటుకలు తయారు చేయడానికి, రామశేషుపట్ట పట్టణాన్ని కట్టడానికి ఇటుకలు తయారు చేయడానికి ఏం కావాలి, మట్టి కావాలి, పొలలు కావాలి, ఓక కావాలి, ఇవన్నీ కూడా ఇస్తే ఇటుకలు తయారు చేస్తారు. మనం వెళ్ళడంలో కూడా చుట్టూ బట్టీలే ఉన్నాయిగా, మనందరికీ తెలిసిందే. వేసవి కాలంలో ఈ మట్టి అంతా ఒక చోట దగ్గరకు పోగు చేసుకుంటారు, ఇసుక, బూడిద, పొలలు ఇవన్నీ కూడా సమకూర్చుకుంటారు. అవన్నీ ఒక మెటీరియల్ అంతా ఒక దగ్గర పెడితే ఆ పని వాళ్ళని ఒరిస్సా నుంచో లేకపోతే మనోళ్ళు మన ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంతని కూలి ఇవ్వడానికి వారిని కుదుర్చుకున్నప్పుడు ఆ మెటీరియల్ ఉపయోగించి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇశ్రాయేల్ పట్ల కూడా మొదటిగా ఐగుప్తులు చేసింది అలాగే చేశారు. కానీ వారు విస్తరించి ప్రబలుతూ ఉన్నప్పుడు ఎంత బాధించారు అంటే, ఇదిగో మేము మీకు గడ్డి ఇయ్యం, కొయ్యకాలు ఇయ్యం, మట్టి తీసుకొచ్చేది లేదు, లేదు పొలలు ఇచ్చేది లేదు, ఓకిచ్చేది లేదు, కానీ ఇటుకల లెక్క మాత్రం ఇంతకుముందు మీరు ఎన్ని తీశారో అన్ని తీయాలి, అన్ని లెక్కలు మాకు అప్పచెప్పాల్సిందే అన్నారు.
చూడండి ఎంత దౌర్భాగ్యకరం, ఎంత పరిస్థితి వాళ్ళది. మెటీరియల్ ఇచ్చి ఆ యొక్క ఇటుకను తయారు చేయమంటే వారు చేయగలిగినారు తప్ప, ఇప్పుడైతే అసలు మెటీరియలే మేమేమో. ఆ మట్టి కానీ, లేకపోతే ఆ పొలలు కానీ, ఆ ఓక కానీ, బొగ్గు కానీ అంతా మీరే సమకూర్చుకోవాలి. ఎట్ట తెచ్చుకోవాలి, ఎట్టన్నా తెచ్చుకోండి. ఇంతకుముందు ఎట్లా ఆ ఇటుకలు మీరు కాల్చి మాకు అప్పచెప్పారు, ఆ లెక్క చొప్పున మీరు మాకు అప్పచెప్పాలి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అండి, ఎంత భయంకరమైన పరిస్థితి. మాట్లాడలేరు. ఎదురు మాట్లాడితే వారిని బాధ పెట్టడం, కొట్టడం, దేవుని బట్టి హింసించడం, చంపడం. ఎందుకంటే వారు బలవంతులు కదా ఐగుప్తీయులు. వీరు బలహీనులైన వారు, పరాయి దేశం నుండి బ్రతకడానికి వచ్చిన వాళ్ళు కనుక ఎంత ఆధిపత్యాన్ని చేస్తూ ఉన్నారు అక్కడ చెప్పడానికి వీల్లేదు. కానీ భూలోక న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, ప్రతీకారము చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, దీనులైన తన ప్రజల పట్ల ఆయన గొప్ప కార్యాన్ని జరిగించారు. దేవుని స్తోత్రం చెబుదామా? ఐగుప్తీయులను ఎర్ర సముద్రములో ఆయన ముంచివేశాడు. వారు కనబడకుండా దేవుడు చేశాడట. దేవుని వాక్యంలో వ్రాయబడింది. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎంతగా వారు ఈ దీనులైన వారిని, దరిద్రులైన వారిని ఇబ్బంది పెట్టారో, వారిని అసలు లేకుండా చేద్దామన్నట్లుగా వారు ప్రయత్నం చేశారో, దేవుడు ఏం చేశాడు చెప్పండి? వారినే లేకుండా ఫరోను, అతని సైన్యమును, అతని బలమంతటిని దేవుడు ఏం చేశాడు? ఎర్ర సముద్రంలో ముంచివేశాడు, కనబడకుండా చేసినాడు. దేవుని బిడ్డల, న్యాయాధిపతి అయినటువంటి దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీరుస్తాడు. ప్రతీకారము చేసే దేవుడు తన ప్రజలకు కలిగే బాధను ఆయన దృష్టించి బలవంతులైన వారితో ఆయన పోరాడి తన ప్రజలకు న్యాయం తీర్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు ఒకవేళ ఎవరైనా బలవంతుల చేత నీవు అణగద్రొక్కబడుతున్నావేమో, దోచుకొనబడుతున్నావేమో, ఇబ్బంది పరచబడుతున్నావేమో, నాకైతే తెలియదు. కానీ దేవుని సన్నిధిలో నీవు దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు, ప్రతీకారం చేసే దేవుడు, న్యాయం చేసే దేవుడు నీ పక్షాన ఆయన న్యాయం చేస్తాడు. నీ పక్షాన ఆయన ప్రతీకారం తీరుస్తాడు. ప్రభు అన్నాడు, ప్రతీకారము తీర్చే పని నాది, ప్రతిఫలం ఇవ్వడం నా పని, నువ్వు కాదు. నేనే ప్రతిఫలం ఇస్తాను. ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది అన్నాడు దేవుడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైనా బలవంతులైన వారు, ఎవరైనా వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను బట్టి, వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఒకవేళ మనల్ని ఇబ్బంది పరిచిన, బెదిరించిన, లేక మనకు హాని కలిగించిన, మనమేమీ దేవుని బిడ్డలారా కలవరపడవలసిన అవసరం లేదు. ప్రభు తన ప్రజల పక్షాన ఉండి వారికి న్యాయము తీర్చేవాడు. అదే ఇక్కడ దేవునితో మాట్లాడుతుంటాడు ఈ కీర్తనాకారుడు. ప్రభు, ఇదిగో దీనులైన వారిని, దరిద్రులైన వారిని, విధవరాండ్రను, పరదేశులను, తండ్రి లేని వారిని, ఇదిగో ఆ యొక్క గర్విష్ఠులైన వారు, భక్తిహీనులైన వారు ఎంత బాధిస్తూ ఉన్నారో, ఎంతగా వారిని నలగగొట్టుతూ ఉన్నారో, వారిని ఎంతగా చంపుతూ ఉన్నారో నువ్వు ఎరిగిన దేవుడవు కదా నాయన. వారికి నీవు న్యాయం తీర్చు, వారి పక్షాన ఉండి నీవు ప్రతీకారము జరిగించు అని ఈ మొదటి 7 వచనాల్లో ఈ కీర్తనాకారుడు దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. రెండవదిగా మనం గమనించినప్పుడు 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం చదివితే, ఎవరైతే ఈ యొక్క గర్విష్ఠులుగా, భక్తిహీనులుగా ఉండి దీనులు, దరిద్రులకు వారు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారో వారిని గురించి ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. జనులలో పశుప్రాయులారా, దీనిని ఆలోచించుడి. బుద్ధిహీనులారా, మీరెప్పుడు బుద్ధిమంతులవుతారు? చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా? అన్యజనులను శిక్షించువాడు మనుషులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా? నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసే ఉన్నవి. ఆయన అంటాడు, ఒరే పశుప్రాయులారా, వివేకము లేని వారలారా, దీనులైన వారిని, దరిద్రులైన వారిని, నిస్సహాయులను ఇబ్బంది పెడితే వారికి ఎవరు లేరు అనుకుంటున్నారా? పరమందున్నటువంటి దేవుడు చూస్తా ఉన్నాడు, మీ క్రియలన్నిటినీ పరిశీలనకు చూస్తా ఉన్నాడు.
మీ మాటలు వింటూ ఉన్నాడు, మీరు చేసే కార్యాలు కూడా దుష్కార్యాలు చూస్తూ ఉన్నాడు ఆయన. దేవుడు చూడడా? యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, అవి మంచివారిని చెడ్డవారిని కూడా చూస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మంచి చేసేటప్పుడు దేవుడు చూస్తాడు, చెడు చేసేటప్పుడు చూడడం అనుకుంటున్నారా మీరు? నువ్వు పాపం చేసేటప్పుడు, నేను పాపం చేసేటప్పుడు ఎవరు చూడకపోయినా, మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. అది మాట మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి దాగలం మనం? కన్ను నిర్మించిన వాడు కానకుండా ఉంటాడు, ఆయనకి తెలీదా? సముద్ర అగాధములో ఉన్నటువంటి వాటిని కూడా స్పష్టంగా చూడగలిగినటువంటి దేవుడే ఆయన. ఆయన కనుదృష్టి నుండి తప్పించుకోగలిగిన వాడి లోకంలో ఎవరున్నాడో? మనమేదో అనుకుంటాం, చాటుగా లోపల ఇంటిలో లేకపోతే ఎక్కడో దేవునికి అయిష్టంగా పాపం చేస్తున్నాం అనుకుంటాం. కానీ దేవుడు చూడ్డా ఏంటి? కంటిని నిర్మించిన వాడు కానకుండా ఉంటాడా? ఈ మధ్య స్కానింగ్ అని వచ్చింది కదా, మనకు ఇట్లా ఎదురుగా చూస్తే మనకు కనపడదు. ఆ స్కానింగ్లోకి పోతే సన్నగా తల వెంట్రుకంత ఆ యొక్క తేడా ఉన్నా ఏమైపోతుంది, అది స్పష్టంగా మనకి కనపడుతూ ఉంటుంది కదా. ఒక మనిషి తన జ్ఞానము చేత కనిపెట్టినటువంటి ఒక యంత్రానికే అంత శక్తి ఉంటే, ఆ మనిషికి జ్ఞానం ఇచ్చినటువంటి దేవునికి ఎంత శక్తి ఉంటుంది? అందుకనే ఆయన ఎరిగిన బిడ్డలమైన మనం ఎక్కడున్నా ఆయన నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను గమనిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆయన మనల్ని చూసేవాడు, మన మాటలు వింటాడు, మనం చేసే ప్రతి కార్యాన్ని ఆయన దృష్టిస్తున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. చెడ్డవారిని కూడా చూస్తాడు. చెడు పనులు చేసేటప్పుడు చూడ్డా? చెడు పనులు చేసేటప్పుడు కూడా చూస్తాడు. మంచి పనులు చేసేటప్పుడు చూస్తాడు, చెడ్డ పనులు చేస్తాడు. నువ్వు చేసిన పనిని బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది. అర్థమవుతుంది? తప్పించుకోలేం. మనుషులు ఎవడు చూశాడరా? చూసింది ఎవడు నా దగ్గర తీసుకురండి, చూసింది ఎవరితే నా దగ్గర తీసుకురండి అంట. దేవుణ్ణి అట్ట అంటగలవా నువ్వు? సాసి కొడతాడు చెంపలు బగిలేటట్లుగా. వెర్రవీగుతూ ఉంటావు. దేవుని బిడ్డలారా, దేవుని చేతిలో పడడం బహు భయంకరం. జాగ్రత్త. దేవుని చేతిలో నుండి తప్పించుకోలేం, దేవుని శిక్ష నుండి తప్పించుకోలేం. మనుషులు ఒకవేళ నిన్నేమి చేయలేకపోవచ్చు, మనుషుల్లోనూ నీవు మభ్య పెట్టవచ్చు, మస్కా కొట్టవచ్చు. కొంతమంది ఎంత తెలివితేటలతో చేస్తారో, ఎవరికి చిక్కుపడకుండా, ఎవరికి తెలియకుండా. ఎంత అబ్బో నేను ఎంత తెలివిగలదాన్నో, ఎంత తెలివితేటలు ఉన్నాయో, అటు అందరిని మోసం చేస్తున్నాను అనుకుంటారు. ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయగలవా? ఏమ్మా, దేవుడు దొరుకుతావురా సహోదరు, దొరుకుతావని అమ్మగారు దొరుకుతారు తప్పకుండా ఎప్పుడో ఒక రోజు. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుని చేతిలో నుండి తప్పించుకోలేం. ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు నీ మాటలను బట్టి తీర్పు తీరుస్తాడు. చూస్తున్న దేవుడు నీ క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది అంటాడు. భక్తిహీనులు అనుకుంటున్నారంట, గర్విష్ఠులుగా, పశుప్రాయులుగా, బుద్ధిహీనులుగా ఆలోచన చేస్తున్నారంట. ఏమని? ఎవడు మమ్మల్ని ఎవడు చూస్తాడు, మా మాటలు ఎవడు వింటాడు, మేము చేసే పనులు ఎవరికి కనబడుతున్నాయి అనుకుంటున్నారంట. మనం కూడా అట్టే అనుకుంటున్నాం. తప్పు ఎప్పుడు చూడట్లేదులే, నన్ను తప్పుడు మాటలు నన్ను ఎవరు, నా మాటలు ఎవరు వింటలేదులే అనుకుంటాం. ఎవరైనట్లా ఒక ఆయన మాత్రం వింటున్నాడు. ఎవరైనా? ప్రభు వింటున్నాడు. ప్రభు వింటున్నాడు. అది మర్చిపోబాక. నువ్వు మాట్లాడే ప్రతి మాట ప్రభు వింటున్నాడు. నువ్వు చేసే ప్రతి పని దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క ప్రవర్తన అంతా ఆయనకు తెలిసే ఉంటుంది. అదే అంటాడు కదా 139వ కీర్తనలో, కీర్తనక నేను కూర్చుండుట, లేచుట, నేను పండుకోవడం అంతా నీకు తెలుసయ్యా. ఆకాశంలోకి ఎక్కిన అక్కడ ఉంటావు, సముద్ర దిగంతములో పాతాళమునకు నేను దిగిపోయి నేను కూడా అక్కడ కూడా నేను దాగుకొనలేను. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో నుంచి మనం తప్పించుకోరే. అవివేకులారా, దుష్టులారా. ఇక్కడ పాపులతో మాట్లాడుతున్నాం. ముందేమో దేవునితో మాట్లాడాడు 7 వచనాల్లో. ఆ తర్వాత 8 నుంచి 11 వచనాల్లో పాపులతో మాట్లాడి మీరు ఎంత అవివేకులు, ఎంత బుద్ధిహీనులుగా ఆలోచన చేస్తున్నారు. దేవుడు చూడడం లేదు అనుకుంటున్నారా? ఆయన ప్రజలను మీరు హింసిస్తూ ఉన్నప్పుడు, ఇబ్బంది పెడుతున్నప్పుడు, దీనులైన వారిని, దరిద్రులైన వారిని మీరు బాధిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అడ్డుకునేది ఎవరు, మాకు
తిరుగులేదు, మాకు ఆధిపత్యానికి ఆటంకం లేదన్నట్లుగా అనుకుంటున్నారా? దేవుడు ఉన్నాడు రా బాబు, దేవుడు చూస్తున్నాడు. దేవుడు ప్రతీకారం చేస్తాడు. ఆయన ప్రతీకారము చేసే దేవుడు. ఆయన ప్రతీకారం చేస్తాడు. ఆయన న్యాయాధిపతి. ఆయన దీనుల పక్షమున దరిద్రుల పక్షమున ఆయన న్యాయం తీరుస్తాడు. జాగ్రత్త అని దేవుని బిడ్డల పాపులను హెచ్చరిస్తూ ఉన్నట్లుగా 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూడగలం. ఆ తర్వాత 12వ వచనం నుండి 15వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనులకు గుంట త్రవ్వబడ వరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించుదురు. ఇక్కడ నీతిమంతులతో మాట్లాడుతూ ఉన్నారు. లేక భక్తి కలిగి ఈ బాధలు అనుభవిస్తూ కూడా దేవుని కొరకు కనిపెట్టే వారిని గూర్చి ఆయన ఈ వచనాల్లో తెలియజేస్తూ ఉంటాడు. నీతిమంతుల కష్టదినములను పోగొట్టి ఆయన మీకు నెమ్మదిని కలుగజేస్తారు. కొంతమంది మాకు ఎప్పుడు ఈ కష్టాలు తీరుతాయో, ఈ పేడ ఎప్పుడు ఇరిగిపోద్దో అన్నట్లుగా కొన్నిసార్లు బాధ అనుభవించేటప్పుడు దేవుని బిడ్డలారా వారు మదన పడుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడు? నీతిమంతుల కష్ట దినములను పోగొట్టి వారికి ఆయన నెమ్మదిని కలిగించే దేవుడట. నీతిమంతుల కష్ట దినములను పోగొడతాడు ఆయన. ఒకవేళ నీతిమంతురాలుగా భక్తి కలిగిన దానిగా యథార్థవంతుడవుగా యథార్థవంతురాలుగా నువ్వు జీవిస్తూ ఉంటే కష్టకాలం వచ్చినట్లుగా దేవుని బిడ్డలారా ఒకవేళ ఈ కష్ట నష్టాల చేత నీవు కలవరపడుతున్నావేమో నాకు తెలియదు, కానీ దేవుడు అంటాడు నీతిమంతులకు కలిగినటువంటి కష్ట దినములను ఆయన పోగొట్టి వారికి ఆయన నెమ్మదిని ఇస్తాడు. నెమ్మది కలుగజేసే దేవుడు. కష్టాలు ఇప్పుడు ఉండవు. మనోళ్ళు ఏ పాటలు ఏమంటారు? కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉండవులే అంటారు. ఏంటంటే కష్టాలు కన్నీళ్ళు కలకాలం ఉండవు. కొన్నిసార్లు కష్టాలు పడుతూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఎంతకాలం సహించుకోవాలి, ఎంతకాలం ఓర్చుకోవాలి, ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి అని చాలామంది తమలో తామే మదన పడుతూ ఉంటారు, కలవరపడుతూ ఉంటారు. కానీ కష్టాలు కన్నీళ్ళు కలకాలము ఉండవట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీతిమంతుల కష్ట దినములను ఆయన పోగొట్టి వారికి ఏమి ఇస్తాడంట? నెమ్మదిని ఇస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా? అందరు 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. నెమ్మదిని ఇస్తాడు దేవుడు. ఒకవేళ ఇప్పుడు కష్టపడుతున్నావేమో, ఇప్పుడు బాధించబడుతున్నావేమో, ఇప్పుడు బలము కలిగిన వారి చేతిలో నీవు భంగపడిన వ్యక్తిగా కనబడుతున్నావేమో, లేక అణిచివేయబడినట్టుగా కనబడుతున్నావేమో, అడగద్రొక్కబడుతున్నట్లుగా, నష్టపోయినట్లుగా, దోచుకొనబడుతున్నట్లుగా, లేక వారి చేతిలో బంధింపబడినట్లుగా ఒకవేళ నువ్వు తల్లడిల్లుతున్నావేమో నాకైతే తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు ఆ కష్ట దినములను ఆయన పోగొట్టి ఆయన నెమ్మదిని అనుగ్రహిస్తాడు. 14వ వచనంలో యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు. తన ప్రజలను ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుంటాం, కానీ ఆయన మనల్ని విడిచిపెట్టం కాదు, మనమే విడిచిపెడుతున్నాం. ఎందుకు కష్టాలు వస్తున్నాయి, ఎందుకు శ్రమలు వస్తున్నాయి అంటే ప్రభువును విడిచిపెట్టి కొంచెం దూరం వెళ్దాం అనుకుంటావు, కష్టాలకి గురవుతావు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వానికి శ్రమలు విస్తరిస్తాయి. వేరొకని అనుసరించడం అంటే ఎవరో మనుషుల్లో వేరే అనుసరించడం అని కాదు. దేవునికి ఇవ్వవలసిన ఆ ప్రాధాన్యతను ఇవ్వకుండా వేరే విషయాల మీద మనసు పెట్టుకొని దేవునికి కొంచెం దూరంగా ఉందాంలే, దేవుని చిత్తానికి లోబడకుండా దేవుని వాక్యానికి విధేయులం కాకుండా కొంచెం ప్రక్కకు ఉందాంలే, పద్దాక ప్రార్థనకి వెళ్తే భక్తి చేస్తే మందిరానికి వెళ్తే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి కుదరదు కదా. కాబట్టి దేవుని సన్నిధికి దూరంగా ఉంటే ఏదైనా చేయొచ్చు, ఎక్కడైనా ఎట్లయినా చూడవచ్చు. గుళ్ళోకి వెళ్తేనే కదా దేవుడు చూసేది, ఇంకా బయట తిరిగితే దేవుడు చూడగదా అనుకున్నావు అనుకో. దేవుడు చూడకుండా ఉంటాడా? ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు, అంతా చూస్తున్నాడు.
కనుక దేవుని బిడ్డలారా, తన ప్రజలను ఆయన ఎడబాయువాడు కాదు, ఎప్పుడు విడిచిపెట్టడం గుర్తుపెట్టుకోండి. భక్తి కలిగి జీవిస్తూ ఉన్నావా? ఇబ్బంది పడతా ఉంటే దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. 15వ వచనంలో నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును. దేవుడు నీతిని స్థాపిస్తాడట. ఆయన న్యాయపు తీర్పు జరిగించే దేవుడు. న్యాయపు తీర్పు, ఆయన తీర్పు న్యాయంగా ఉంటుంది. దేవుని బిడలారా, ఇది నీతిమంతులతో ఆయన మాట్లాడడం, నీతిమంతులలాగా జీవిస్తూ, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ కూడా, ఒకవేళ కష్టాలు ఎదుర్కొంటున్నారా, ఇబ్బంది పడుతున్నారా, నీ కష్టాలను పోగొట్టి దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయను. ప్రభు ఎన్నో వాగ్దానాలు చేసి నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటాడు. నేను నీతో చెప్పి ఉన్నాను కదా, దిగులు పడొద్దు, జడియవద్దు, నేను నీకు తోడై ఉంటాను అన్నాడు ప్రభు. కాబట్టి యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు. నీతిని స్థాపించుటకై ఆయన న్యాయముగా తీర్పు జరిగిస్తాడట. ఆ తరువాత చివరిలో 16వ వచనం నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఇక్కడ మనం చదువుకుంటే, దుష్టుల మీదకి నా పక్షమున ఎవడు లేచును, దోషము చేయు వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించియుండును. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తూ ఉన్నది. దేవుని ఎంత చక్కని మాట. తనలో తానే సమ్మతిపరుచుకుంటున్నాడు తన ప్రాణాన్ని. కొన్నిసార్లు ఓదార్చేవారు ఎవరు లేకపోయినా మనల్ని మనమే ఓదార్చుకుంటాం కదా. కొన్నిసార్లు ఎవరు మనల్ని ధైర్యపరిచేవారు లేకపోయినా మనల్ని మనమే ధైర్యం కూడగట్టుకుంటాం, ధైర్యపరుచుకుంటాం. దావీదు జీవితంలో కూడా అటువంటి ఇబ్బంది కలుగుతుంది. శత్రువులు తరుముతూ ఉన్నప్పుడు, సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయినప్పుడు, తనను అనుసరిస్తూ ఉన్నవారే తన మీద తిరుగుబాటు చేసినప్పుడు అంట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను అని వ్రాయబడింది. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. 2 చేతులు పైకి ఎత్తండి. దావీదు ఏం చేశాడంటే, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. కొన్నిసార్లు వాళ్ళు వచ్చి నన్ను ఆదరించలేదు, వీళ్ళు వచ్చి నాకు తోడుగా నిలబడలేదు, ధైర్యం చెప్పలేదు అనుకుంటాం. కొన్నిసార్లు ఏం చేయాలి? ఎవడ ధైర్యం చెప్పకపోతే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి, నీకు నువ్వే బలము తెచ్చుకోవాలా. నడుము గట్టుగా బలము తెచ్చుకో అంటాడు దేవుడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచే దేవుడు కాదు అనే విషయాన్ని మనం గ్రహించుకొని, ఇక్కడ కీర్తనాకారుడు కూడా తనలో తానే ధైర్యపరుచుకుంటున్నాడు. తనలో తానే దేవుని బిడ్డలారా తనను తాను సముదాయించుకుంటున్నాడు. పర్వాలేదులే, ఈ కష్టాలని పోతేలే, దేవుడు మంచి దినాలు ఇస్తాడులే, ఈ దుష్టుల చేతిలో నుండి దేవుడు నన్ను విడిపిస్తాడులే, ఈ దుర్మార్గుల యొక్క బంధకాల్లో నుండి దేవుడు నాకు విడుదల కలుగజేస్తాడులే, నాకున్నటువంటి కష్ట దినాలని దేవుడు పోగొడతాడు, దేవుడు నాకు నెమ్మదినిస్తాడు అని తనను తానే బలపరుచుకుంటున్నాడంట. ఇక్కడ మనం నా కాలు జారిపోయింది అని అనుకుంటున్నప్పుడు నీ కృప నన్ను బలపరుచుచూ ఉన్నది. 16వ వచనం, దుష్టుల మీదికి, దోషము చేయు వారి మీదికి నా పక్షమున ఎవరు లేస్తారు? ఎవరు లేస్తారు నీ పక్షాన? ఎవరున్నారు మన పక్షాన? దేవుడు ఉన్నాడు మన పక్షాన. దేవుడు అంటాడు, ఎప్పుడు భక్తి కలిగి బ్రతికితే, యథార్థవంతులుగా జీవిస్తే, పాపంలో బ్రతికితే దేవుడు నా పక్షాన ఉంటాడంటే ఉండడు ఆయన. సంసోను యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నంతకాలం దేవుడు ఆయనతోనే ఉన్నాడు, బలపరిచాడు. గాడిద దవడెముక ఎంత ఉంటుంది, 1000 మందిని చంపాడంట కూతంత ఎముక తీసుకొని. సాధ్యమేనా అసలు? దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి అటువంటి కార్యం చేశాడు. కానీ ఆ పాపంలో పడిపోయినప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడు ఆయన్ని. కొన్నిసార్లు మనం దేవుడు విడిచిపెట్టేసినా దేవుడు నాకు తోడుగానే ఉన్నాడులే. ఎందుకుంటాడు తోడుగా? అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, ఆయనకు ఇష్టంగా మనం బ్రతికినంతకాలం ఆయనకు మనకు తోడుగానే ఉంటాడు. ఆయన మార్గంలో నడుచుకున్నంతకాలం, యథార్థంగా నీతిగా మనలో దోషమేమీ లేకుండా మనం బ్రతుకున్నంతకాలం ప్రభు మనతోనే ఉంటాడు, మనతో ఉంటాడు ఆయన.
కానీ ఆయనకు అయిష్టమైన పాపం ఏదైనా మన దగ్గరకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తామో ఆయన వదిలిపెట్టేస్తాడంతే. ప్రభు వదిలిపెట్టేస్తాడంతే. ప్రభు మనల్ని వదిలేశాడంటే అది అంత దౌర్భాగ్యకరమైన స్థితి. కాబట్టి ప్రభు మన పక్షాన ఉండాలి అంటే మనలో దోషమేమీ లేకుండా ఉండాలి, పాపమేమీ లేకుండా ఉండాలి. 17వ వచనంలో అంటాడు, యెహోవా నాకు సహాయము చేసెను అంటాడు. యెహోవా నాకు సహాయం చేశాడు. ఈ లోకంలో మనుషులు ఎవ్వరు నీకు సహాయం చేయకపోయినా, స్నేహితులు, బంధువులు, లేక ఎవరైతే నీకు ప్రియమైన వారు అని అనుకుంటున్నావో వారు ఎవరు నీకు సహాయం చేయకపోయినా, ఎవరు నీకు సహాయం చేస్తారు? దేవుడు నీకు సహాయం చేసే దేవుడు. ఈయన అంటాడు, నాకు 17వ వచనంలో యెహోవా నాకు సహాయము చేశాను. 18వ వచనంలో నీ కృప నన్ను బలపరుచుచు ఉన్నది. నీ కృప నన్ను బలపరుస్తూ ఉంది. సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నా. 19వ వచనంలో నా అంతరంగములో విచారములు కలిగినప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగించుచున్నది. ఎప్పుడైతే ఇలాంటి బలవంతులైన చేతి వారిలో మనం బాధించబడుతూ ఉంటామో, అణగద్రొక్కబడుతూ ఉంటామో, అంతరంగంలో ఒక గొప్ప విచారం, అయ్యో నాకు ఎవరు లేరే, నాకు పక్కన నిలిచేవారు లేరే, నన్ను ఆదుకునేవారు లేరే, నన్ను తప్పించేవారు లేరే అని అంతరంగంలో విచారముల చేత, కలవరము చేత కొట్టుమిటాడుతూ ఉంటాం, తల్లడిల్లిపోతూ ఉంటాం. ఏంటి నా పరిస్థితి, నాకు దిక్కెవరున్నారు, నాకు ఎవరు లేరు కదా అన్నట్లుగా. కానీ అంతరంగములో విచారములు కలిగినప్పుడు దేవుని గొప్ప ఆదరణ మన ప్రాణమునకు నెమ్మది కలిగిస్తుంది. 22వ వచనం, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము. నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు అంటాడు. చూడండి, దేవుని వాక్యములో యెహోవా నాకు ఎత్తైన కోట, దేవుడు నాకు ఆశ్రయ దుర్గం. దేవుడు నాకు ఆశ్రయ దుర్గం. ఎత్తైన కోట ఆయన నాకు ఆశ్రయ దుర్గం, నన్ను ఆదరించేవాడు, రక్షించేవాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి మనం ఏ శ్రమలో నువ్వు కొట్టబడుతూ ఉన్నావో, ఏ ఇబ్బంది చేత నలగట్టబడుతున్నావు, ఎవరి ఆధిపత్యం కింద నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటే దేవుడు మన పక్షాన ఉండి, భూలోక న్యాయాధిపతి అయినటువంటి దేవుడు, ప్రతీకారము చేయు దేవుడు నీ పక్షాన ఉండి నీకు న్యాయం తీరుస్తాడు. అయితే మనం ఉండాల్సింది ఏంటంటే ఆయన ప్రజలుగా అంగీకరించబడే స్థితిలో మనం బ్రతకాలి. ఆయన అంగీకరించే స్థితిలో మనం జీవితం ఉండాలి. అలా కాకుండా దేవుని బిడ్డ మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికి, దేవుడు నాకు న్యాయాధిపతిగా ఉంటాడు, నాకు న్యాయం తీరుస్తాడు, నాకు సహాయం చేస్తాడంటే ఆయన ద్వారా మనం ఏ మేలు పొందలేము. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు 94వ కీర్తన నుండి మనతో మాట్లాడుతూ ఉండగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుందాం. మనలో ఒకవేళ ఏమైనా అవిధేయతలుంటే, దేవునికి అయిష్టమైన కార్యాలుంటే, దేవుని కృపను మనం దూరం చేసుకుంటున్నాం, ఆయన మనం పోగొట్టుకుంటున్నాం, ఆయన మనకు దూరం అయిపోతున్నాడు. ప్రభువా నన్ను క్షమించయ్యా అని ప్రభును మరలా మన జీవితాల్లోనికి ఆహ్వానిద్దాం. చూడండి, ఇప్పుడు మన పిల్లలకి ఎవరికైనా బాగా మురికంటింది అనుకోండి, ఎవరైనా గట్టిగా కౌలించుకుంటారా? ఏం చేస్తారు? దూరంగా పెడతారు. ఆ మురికి వదిలిన తర్వాత మళ్ళీ చక్కగా స్నానం చేయించి హృదయానికి హత్తుకుంటారు. నీ బిడ్డే కదా, నీ కన్న బిడ్డే కదా. మురికున్నప్పుడు నువ్వు ఎంత అసహించుకుంటావు, దూరంగా పెడతావు. బిడ్డంటే కాదు అసహ్యం, ఆ బిడ్డకు కలిగిన ఆ మురికి, అంటిన మురికి అంటే అసహ్యం. అందుకనే ఆ మురికి నీకు కూడా అంటించుకోవడం ఇష్టం ఉండదు కనుక దూరంగా పెట్టేస్తాం. ఆ మురికి కడిగి వేసిన తర్వాత, శుభ్రపరచబడిన తర్వాత హృదయానికి హత్తుకుంటావు బిడ్డను తీసుకొని. దేవుడు కూడా అంతే. మనమంటే ఆయనకి ఎంతో ప్రేమ, ఇష్టం. మనలో పాపం ఉంటే మాత్రం ఆయన మనల్ని దూరంగానే పెడతాడు. కాబట్టి ఏ పాపం అయితే దేవునికి మనకి ఎడబాటు కలుగజేస్తూ ఉందో, దేవునికి దూరం చేస్తూ ఉందో, ఆ పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ప్రభు మరలా మనకు సమీపంగా వచ్చేస్తాడు. ప్రభు మనల్ని క్షమిస్తాడు. సంసోను దేవుని సన్నిధిలో ప్రార్థన ఒకే ఒక మాట, ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, సంసోను దేవుడు జ్ఞాపకం చేసుకుని మరలా బలపరిచాడు. శత్రువుల పైన పగ తీర్చుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. దావీదు కూడా పడిపోయినప్పుడు, ప్రవక్త అయిన నాతాను ద్వారా హెచ్చరించబడినప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు ఒప్పుకున్నాడు, ప్రభు ఇదిగో నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించు అని ప్రభు సన్నిధిలో కన్నీళ్లు విడిచి తన పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు. మరలా దేవుడి దగ్గరకు తీసుకొని దీవించాడు. ఉదయకాల నేను పడిపోయాను, చెడిపోయాను, ఇంకా నేను దేవుడికి దూరంగా అంటే గుళ్ళోకి రాని, ఎప్పుడు ఆదివారం ఒక రోజు కనపడతా,
ఇక బుధవారం, శుక్రవారం, శనివారం నాకు పని లేదు, 1-2 తారీఖులు పని లేదు, 3వ తారీఖు వచ్చి ఊరికి నా ఒక ముక్క తీసుకొని పోతా, లేకపోతే ఏదో వచ్చినట్లుగా అయ్యగారు కనపడినట్లుగా అందరిలో ఉన్నట్టుగా వచ్చి పోతా అనుకుంటే నీ బతుకు అట్టగే ఉంటుంది, దేవునికి దూరం అయిపోతావు. అయితే దేవుణ్ణి దగ్గరగా చేసుకోవాలంటే ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకొని పాపాన్ని విడిచిపెడితేనే అది సాధ్యం. అది ఏ రకమైన పాపమైనా, మాటతో చేసిందైనా, దేవుని బిడ్డ క్రియతో చేసిందైనా, చూపుతో చేసిందైనా, మన ప్రవర్తనతో చేసింది, ఏ ఘోర పాపినైనా ప్రభు త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయనన్నాడు. ప్రభు దగ్గరకు రావడానికి మనం ఆసక్తి కలిగి ఉంటే ఆయనే మనం మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ తప్పిపోయిన వాడు అంతా మురికైపోయింది పందులతో సహవాసంతో. కానీ తండ్రి దగ్గరకు బుద్ధి తెచ్చుకొని తిరిగి వచ్చినప్పుడు తండ్రే పరుగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన ఇంట చేర్చుకొని, ఏ ఆధిక్యతను ఆ కుమారుడు పోగొట్టుకున్నాడు, కోల్పోయాడు, మరలా ఆధిక్యతను తండ్రి ఆ కుమారునికి కలుగజేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కూడా ఆ రీతిగా మనల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మోకరించడానికి అవకాశం ఉన్నవారు మోకరించండి. చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అటు ఇటు చూడబాకండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన అనగానే కళ్ళు మూసుకోవాలి. మోకరించండి అమ్మా. యవనస్తులైన పిల్లలు కూడా మోకరించండి. మోకాళ్ళు ఇంకెప్పుడు ఉంచుతారు మందిరంలో? కాకపోతే మోకాళ్ళు నిప్పిన వాళ్ళు లేని వాళ్ళు అందరూ మోకరించండి. పెద్ద వయసు ఉన్నవాళ్ళు కాకుండా, ఎట్లాగో పెద్దవాళ్ళు ఇప్పుడు మోకరించలేరు. మోకరించగలిగిన వయసు ఉన్నప్పుడు మోకాళ్ళు వేయండి. దేవుని దగ్గర మోకాళ్ళు ఇస్తున్నారు ఇక్కడ. మనం ఎవరి కోసమో కాదు, మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో 2 చేతులు ఎత్తి దేవుని సన్నిధికి చిన్న ప్రార్థన చేద్దాం. ఒక్కసారి చిన్న పరిశీలన చేసుకుందామా? దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడా, దూరం అయిపోయాడా? నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు మాట్లాడే మాటలను బట్టి, నీ క్రియలను బట్టి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడా, దూరంగా ఉన్నాడా నీకే అర్థమైపోతుంది. నీ హృదయమే నీ మీద దోషారోపణ చేస్తూ ఉంది. చేయకూడని పనులు చేస్తూ ఉన్నప్పుడు, అసహ్యకరమైన కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్నప్పుడు, ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు నాకు దూరంగా ఉన్నాడనే విషయం నీకుగానే అర్థమైపోతుంది. ఒకవేళ అలాంటి దౌర్భాగ్యకరం, దేవుడు నీకు తోడుగా లేకపోతే ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితో, ఎంత శ్రమ, దుష్టుల చేత నలగగొట్టబడతావు, దోచుకొనబడతావు, ఇబ్బంది పరచబడతావు. నిన్ను ఆదరించేవారు, ఆదుకునేవారు లేకుండా నిస్సహాయకరమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటావు. కానీ నీతిగా, భక్తిగా, విశ్వాసంగా బ్రతుకుతూ ఉంటే, ఒకవేళ ఎవరైనా బలవంతులైన వారు నీకు కీడు చేసినా, హాని చేసినా, శ్రమ పెట్టినా, దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన నిన్ను విడిపించి నీకు నెమ్మదిని ఆయన అనుగ్రహిస్తాడు, సమాధానమును కలుగజేస్తాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రభువుకు మన జీవితాలను అప్పగించుకుందాం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో 94వ కీర్తన నుండి నువ్వు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. బలవంతులైన వారు, బలిష్ఠులైన వారు, దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు ప్రభువా, బలహీనులుగా ఉన్న వారి మీద, విధవరాండ్రు, తల్లిదండ్రులు లేని వారు, దిక్కులేని వారు, నిరుపేదల మీద ప్రభువా ఎంత అధికారాన్ని, ఎంత బలాధిపత్యాన్ని కనపరిచేవారుగా ఉంటారో, వారికి ప్రతీకారం చేసే దేవుడవు నీవు అని, నీవు దీనుల పక్షమున ఉండి వారికి న్యాయం చేసే దేవుడవని, వారిని విడిచిపెట్టక నీ కృపను బట్టి వారిని బలపరిచే దేవుడవని, వారికి ఆదరణ అనుగ్రహించి వారికి నెమ్మదిని కలుగజేసే దేవుడవని 94వ కీర్తన నుండి మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో నీ ప్రజలుగా, నీ బిడ్డలుగా ఈ లోకంలో మేము బ్రతికేటప్పుడు
ఎన్ని కష్ట నష్టాలు, ఇబ్బందికరమైన పరిస్థితులు మా జీవితంలో మేము ఎదుర్కొంటూ ఉన్నా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. మాకు తోడుగా ఉండి మమ్మల్ని ఆదరించి కాపాడి బ్రతికించే దేవుడుగా ఉన్నారు. అయితే ఏదైనా పాపమునకు మా జీవితంలో అవకాశం ఇచ్చినప్పుడు మా చెయ్యి విడిచిపెడతానన్నావు తండ్రి. మాకు దూరంగా ఉంటాము, జరిగిపోతాం. నీ సహాయాన్ని, నీ తోడును మేము కోల్పోయే వారంగా ఉంటాం తండ్రి. నీ తోడును కోల్పోయి దీనులంగా, దరిద్రులంగా, దిక్కుమాలిన పరిస్థితుల్లో మా జీవితాలని పోగొట్టుకునే వారం కాకుండా నాయన ఆస్వాదించబడినటువంటి అనుభవంలో నీకు ఇష్టలంగా, నీకు మహిమకరంగా మా జీవితాలను గడపడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. విన్న వాక్యాన్ని దృష్టిడెత్తుకుని పోకుండా అందరి హృదయాల్లో ఫలింపచేయమని, ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనాపూర్వకంగా తమ జీవితాన్ని నీకు సమర్పించుకొని నీ సన్నిధిలో, నీ సహవాసములో, నీ ఎడల భయభక్తులతో బ్రతుకుతూ యథార్థవంతులుగా నీ వాక్యానికి విధేయులై జీవిస్తూ నీ కృపను వారు పొందుకున్న వారై బలపరచబడి నీ మార్గములో నడుచుకుంటూ నెమ్మదిని, విశ్రాంతిని, క్షేమమును కలిగి వర్ధిల్లుతానికి వారు ప్రార్థనాపూర్వకంగా తీర్మానం చేసుకున్నారు. అలాంటి బిడ్డలు మీరు స్థిరపరిచి నీ కృపలో బలపరచుమని, పరిశుద్ధాత్మదేవ ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాడబడుతుండగా కానుకలు స్వీకరించబడతాయి. కానుక